స్వాతంత్రానంతరం భారతదేశాన్ని కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు పాలించాయి. ప్రస్తుతం కూటముల పర్వం కొనసాగుతోంది. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కూటములు ఏర్పడినాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి భారతదేశాన్ని పాలిస్తోంది. అసలు ఈ కూటముల విలువలు ఎలా ఉన్నాయి, ఎలా పాలిస్తున్నాయి అనే విషయం గురించి రిటైర్డ్ అధ్యాపకులు, జిల్లా అధికారిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. భారతదేశం స్వతంత్రానంతరం అనేక పార్టీలు భారతదేశాన్ని పాలించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత దాదాపు అన్ని కూటమి పార్టీలుగానే ఏర్పడినాయి. ఎట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి? అలా ఉంది. కూటమిల విలువలు ఎలా ఉన్నాయి? మన భారతదేశ స్వాతంత్రానంతరం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చాలా కాలం, అలాగే రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విషయం అందరికీ విదితమే. నెహ్రూ గారు 46 అపద్ధర్మ ప్రధానమంత్రి మొదలుకొని 47 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 52 నుంచి ఆ తర్వాత 63లో చైనా యుద్ధానంతరం ఆయన అతి కొద్ది కాలంలోనే అనారోగ్య పరిస్థితితో చనిపోయాడు. అప్పటి వరకు రాజకీయ పార్టీలలో అవినీతి అనేటువంటి ఒక అపవాదం ఎప్పుడు కూడా వినిపించలేదు. నాకు తెలిసిన కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా దాదాపు 66-67 వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా బస్సులలో ప్రయాణం చేస్తూ అతి సాధారణ జీవితం గడిపినటువంటి సంఘటనలు మనం చూస్తాం. మీరు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చపల్లి సుందరయ్య గారిని చూసినా కూడా, వావిలాల గోపాలకృష్ణయ్య గారిని చూసినా వారు ఎంత నిరాడంబరమైన జీవితం గడిపారో మనందరికీ, అంటే అప్పటి తరానికి అంతా తెలుసు. పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటుకు సైకిల్ మీద పోయినటువంటి రోజులు ఉన్నాయి. వావిలాల గోపాలకృష్ణయ్య గారు తన రేపల్ల కాన్స్టిట్యూన్సీలో సైకిల్ మీద తిరుగుతూ ప్రచారం చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఒక మండల స్థాయి నాయకుడు పదవులు లేకుండా ఏదో మండల అధ్యక్షుగాను, జిల్లా పరిషత్ అధ్యక్షుగాను వచ్చిన వాళ్ళకు ఒక పెద్ద ఇన్నోవా లాంటి వెహికల్స్ లేదు, పని పరిస్థితి లేదు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? అధికారానికి ఆనాడు ఉన్నటువంటి బస్సులలో తిరిగిన ప్రజాప్రతినిధులు ఈనాడు నేను చూసే అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే, దానికి ప్రభుత్వం బస్సు అరేంజ్ చేస్తుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ జరిగే రోజుల్లో, ఒకే ఒక ఎమ్మెల్యే ఆ బస్సులో వచ్చేవాడు. ఎవరైనా ఆయన సిపిఎం పార్టీ భద్రాచలానికి ప్రాతినిధ్యం వహించి చనిపోయినటువంటి రాజయ్య గారు, సున్నం రాజయ్య గారు. మిగతా ఏ ఎవరు కూడా ఇక మినిమం కార్లు ఇన్నోవా, ఇక హైయర్ తప్పలేదు. అంటే ఈ రకమైన పరిస్థితులు ఎలా వచ్చాయి? ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఇటీవల రాజదీప్ సర్దేశాయ్, ఇండియా టుడే ప్రముఖ భారతదేశంలో పాత్రికేయుడు, వ్యాఖ్యానిస్తూ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఉండాలి అనేటువంటి ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది విషయాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తీకరించు. అంటే క్రమంగా 66-67 నుంచి రాజకీయాల్లో నైతిక విలువలు పతనమవుతూ ఈనాడు పతాక స్థాయికి చేరినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కూటమిగా ఏర్పడటం ఎప్పటి నుంచి మొదలైందంటారు భారతదేశంలో? భారతదేశంలో కూటమిగా ఏర్పడటము అనేటువంటిది 66-67 ఎలక్షన్ల నుంచి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి ముఖ్యంగా లోక్దల్ కానీ, చరణ్ సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, భజన్లాల్ నాయకత్వంలో ఉన్న పార్టీ, బాగా ఉత్తర భారతదేశంలో సంకీర్ణమైనటువంటి బీహార్లో కర్పూరి ఠాగూర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు, అవన్నీ కూడా అప్పుడు సంకీర్ణ ప్రవర్తనలు ఉండే. అప్పుడు ఆమె కాంగ్రెస్ నుంచి విడిపోయి సిండికేట్గా ఏర్పడ్డ తర్వాత కామరాజు నాడార్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఇందిరా పార్టీగా పెట్టిన తర్వాత అప్పుడు సంకీర్ణ ప్రవర్తనల అధ్యాయం మొదలైంది. ముఖ్యంగా ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వాలు ఎందుకు రావటం జరిగినాయి అంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్లో మరణించిన సందర్భంలో అప్పటికి ఈమె
అంటే నెహ్రూ గారి ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారు సమాచార శాఖ మంత్రిగా, అట్లాగే పార్టీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం చరిత్రలో, ప్రపంచంలో నంబూద్రిపాద నాయకత్వంలో కేరళలో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అక్కడ అంటే ఆ ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఆయన నంబూద్రిపాద్ ప్రధానంగా ప్రోలిటేరియట్ అంటే శ్రామికుల శ్రేయస్సు కొరకు చేసేపెట్టే కార్యక్రమాలకు ప్లస్ ప్రజాభిమానం ఉప్పొంగుతున్న తరుణంలో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొంతమంది ఇందిరన్న గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తే నెహ్రూ గారు అసలు ఒప్పుకోరు. కానీ ఆయనను రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఒప్పించినప్పుడు ఫస్ట్ ప్రభుత్వం ఒక ఏది రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూలదూసినటువంటి చరిత్ర అప్పుడు ఉన్నది. ఆ తర్వాత ఇక ఇప్పుడు రీసెంట్గా చూసేటువంటి మనం అది ఇప్పుడు రాష్ట్రాల్లో చూస్తే ప్రాంతీయ పార్టీలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు పెరగటం వల్ల నేషనల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ అని కొన్ని పార్టీలు ఏవైతే బీజేపీ ఉన్నాయో వాటికి మద్దతు తగ్గి ఈ ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుని భారతదేశం పాలించే పరిస్థితి వస్తుంది. అది మంచిదేనంటారా? ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఆయా ప్రాంతాల యొక్క అభీష్టం కొరకు ఏదో సున్నితమైన అంశాలు కానీ లేక ప్రాధికపరమైన అంశాలు కానీ ప్రజల్లో చొచ్చుకుపోయేలా చేసి ప్రాంతీయ పార్టీలు ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ వచ్చింది. దానికి పునాది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగం, ఇక్కడ రైతుల్లో ఉన్నటువంటి నీటి కొరత, పంటలు పండకపోవటం, కరువు కాటకాలు, అది మూడు స్లోగన్స్ మీద నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల మీద ఏర్పడ్డాయి. అంటే ఇవన్నీ కూడా ప్రాంతీయుల యొక్క అస్తిత్వాన్ని చూపెడుతున్నాయి అన్నమాట. ఆ రకంగా ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే వచ్చింది. డిఎంకే అనేటువంటిది ఒక ఉద్యమం లాగా అది స్టార్ట్ అయ్యి అక్కడ బ్రాహ్మణికానికి వ్యతిరేకంగా అక్కడ ఒక ప్రభుత్వం వచ్చింది. అలాగే ఉత్తర భారతంలో చరణ్ సింగ్ నాయకత్వంలో, హర్యానాలో భజన్లాల్ నాయకత్వంలో, మన బీహార్లో కర్పూరి ఠాకూర్, మనోహర్ లోహియా అటు సోషలిస్ట్ నాయకత్వం. ప్రాంతీయ పార్టీలకి తెలిసినంత ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి కానీ, విలువల గురించి కానీ, అక్కడ ఉన్న సెంటిమెంట్ల గురించి కానీ జాతీయ పార్టీలకు అయితే అంత ఫోకస్ చేయలేవు. మీరే ఉంటారు దాని గురించి? ప్రాంతీయ పార్టీలు రావాలంటారా? ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో మనగలుగుతాయా అనేటివి కూడా ఇప్పుడు సందేహాస్పదం ప్రస్తుతం. ఎందుకంటే ఈ మధ్యనే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు అంటారు ఒక 6 నెలల క్రితం, అంటే బీహార్లో నితీష్ కుమార్ 2002 జనవరిలో కుట్టిగా తీస్తూ అప్పటి వరకు 20లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తులు ఆయన పోటీ చేస్తారు. తర్వాత 22 వరకు మార్చుకొని ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నాయకత్వంలో ప్లస్ కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు ఈ 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఆ సందర్భంలో అంటాడు జేపీ నడ్డా, త్వరలో ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం అనుమానాస్పదం, అంటే అది మనగలిగేటువంటి స్థితిలో ఉండదు అనేటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే ఇప్పుడు ప్రాంతీయ వాదం మీద వచ్చినటువంటి పార్టీలు ఆ వాదం కనుమరుగైనాక వాటి కొనసాగింపు కూడా కష్టంగానే ఉంటాయి. కానీ చివరిగా మిగిలిన జాతీయ పార్టీలే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటముల పరంగా చూస్తే ఇండియా కూటమిని గత 3-4 నెలల నుంచి మనకు వినపడుతున్నమాట. అవును. అంతకుముందు నుంచి ఎన్డీఏ అనే కూటమి ప్రస్తుతం పాలిస్తున్నది. బీజేపీతో కలిసిన కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఇండియా కూటమిలో అంతా చాలా బలంగా కనపడింది. ఇండియా కూటమి గత 15-20 రోజుల నుంచి ఒక్కొక్కరు బయటికి రావడానికి కారణంగా ఉంటారు. బయటికి రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి పదవికాంక్ష. ఇప్పుడు ఇండియా కాంక్షలో 3 ప్రధాన వ్యక్తులు ప్రధానమంత్రి పదవి పైన కన్నేశారు. వాళ్ళు ఎవరంటే మొన్న మళ్ళా ఏది కాంగ్రెస్ ఆర్జేడీతో తెగదంపులు చేసుకుని బీజేపీతో కలిసినటువంటి బీహార్ నితీష్ కుమార్, అట్లాగే మమతా బెనర్జీ, ఇకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా
కలిసి వస్తే నేను తను ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆశలో ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ ఎట్లాగో పెద్ద పార్టీగా దానికి ఉండనే ఉంటాయి. అదే కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు రెండు కత్తులు ఒక వరలో వేయడం అంటే కొంచెం కష్టం, దానికి ఎంతో చతురత ఇదంతా కావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరే అన్నారు ఎన్డీఏ చాలా పవర్ఫుల్గా ఉంది. అక్కడ మోడీ షా ఆ ద్వయము మర్రి చెట్టు కింద మహావృక్షం కింద చిన్న మొక్కలను పెరగటానికి దోహదం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాగే రకరకాలు ఇప్పుడు ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్లు, రైట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎవరి మీద జరుగుతున్నాయి? ఇవన్నీ ప్రతిపక్ష వాళ్ళ మీద జరుగుతున్నాయి. కాబట్టి నేచురల్గా ఒక్కొక్కరు దాడుకోవటం సహజం. కేజ్రీవాల్ కూడా ఈ ఈడీ దాని గురించి ఈ కేసులు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చారనుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే కేజ్రీవాల్ ఎందుకంటే ఆయన ఆ పార్టీ పెట్టకముందు ఒకసారి నేను అఫీషియల్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళాను. అప్పుడు మహారాష్ట్ర నుంచి అవినీతి మీద ఒక అతను పేరు మిలిటరీ రిటైర్డ్ కానిస్టేబుల్ అతని నాయకత్వంలో ప్రధానంగా ముగ్గురు, ఎవరు కేజ్రీవాల్ ప్లస్ బేడి, మిస్సెస్ బేడి ఐపీఎస్, ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఆ చూడటానికి నేను రామ్లీలా మైదానికి వెళ్ళాను. అప్పుడు ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆయన ఏ పార్టీ లేదు, ఇప్పుడు పేరు నాకు గుర్తు రావటం లేదు, కానీ అతను వెరీ పాపులర్. ఆ ఊర్లో పుట్టలు, చెరువులు ఎక్కడికక్కడ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసి అదంతా కూడా సస్యశ్యామల పంటగా చేస్తాడు. ఆ ఊరి నుంచి వచ్చినటువంటి అతను రాష్ట్రపతిని కూడా ప్రధానమంత్రిని కూడా అవినీతి ఆరోపణలు కనుక ఎదుర్కొంటే వాళ్ళను చట్ట పరిధిలోకి తీసుకురావడానికి ఒక చట్టం చేయాలి అనేటువంటి దాని మీద, వాళ్ళ ఎజెండా మీద, అవినీతి మీద చేస్తారు. దానికి విపరీతంగా ఇటు మీడియా సంస్థలు కానీ ఇటు బిగ్ ఇండస్ట్రియల్ హౌజెస్ కానీ ప్రచారం ఇస్తాయి. అప్పటి వరకు 2004లో యూపీఏ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కమ్యూనిస్టులు, మిగతా పక్షాలను కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఉన్న భాగస్వామ్య పార్టీలు ప్రధానంగా 2G అనేటువంటి స్కాము, టెలిఫోను స్కాము, పోతే ఈ మన రకరకాలైనటువంటి స్కామ్స్ను బాగా పబ్లిసిటీ చేయడం వల్ల మోరల్గా నిజాయితీపరుడైన మన్మోహన్ సింగ్ ఆ ప్రభుత్వం పైన అవినీతి మచ్చబడింది. ఆ సందర్భంలో మరి యూపీఏ ఓడిపోవటం 14 ఎలక్షన్లో, తర్వాత ఎన్డీఏ మోడీ నాయకత్వంలో అఖండ విజయం సాధించి బీజేపీ రావటం, 2 టర్ములు బీజేపీ మోడీ నాయకత్వంలో గెలుపొందటం, ఇప్పుడు 3వ టర్ము కూడా మన అయోధ్య ఒక బంగారు బాట వేసినట్టుగా ఆ దృష్టితోనే ప్రచారం చేయటం. ఈ సందర్భంలో ఈ నితీష్ కుమార్ అమ్మాయిగా మళ్ళీ ఇండియా కూటమి గెలిచే పరిస్థితి లేదని చెప్పి జారుకోవటం, రేపు మమతా బెనర్జీ చేసినా అట్లాగే కేజ్రీవాల్ చేసినా ఆశ్చర్యపోయి, అందుకని ఇండియా కూటమి బలహీనపడడానికి ఆస్కారాలు ఉన్నాయి. నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకునే ముందు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన జరిగిన నెక్స్ట్ రోజున కర్పూరి ఠాకూర్ అనే నాకు భారత రత్న ప్రకటించడం, ఈ 2 అంశాలను ప్రభావితం చేశారు నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు రావడానికి. ముఖ్యంగా కర్పూరి ఠాకూర్కు ఆయన ప్రతిపక్ష కూటానికి బీజేపీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీకి ఆయన 2 టర్ములు ముఖ్యమంత్రిగా అవుతారు. ఓకే, ఆయన సామాజికంగా వెనుకబడిన కులమైనటువంటి నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. కానీ ఫస్ట్ టైము ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా ఒక ఉమ్మడి కూటమి కట్టి ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తాడు. అందులో ఒక ఉప ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ నుంచి ఉంటాడు. ఎప్పుడైతే ఈయన అత్యంత వెనుకబడ్డ కులాల వాళ్ళకి రిజర్వేషన్ 27% పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. కూల్చేసి కర్పూరి ఠాకూర్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. అదే పార్టీ ఇప్పుడు ఆయనకు భారత రత్న సత్కరించింది. అంటే నితీష్ కుమార్ బయటికి రావటం అదొక సాకు. ముఖ్యంగా ఏంటంటే నితీష్ కుమార్ బయటకు రావడానికి ఆయన
ప్రధానంగా కన్నేసినటువంటి ప్రధానమంత్రి పోస్టుకు దానికి స్టెప్పింగ్ స్టోన్గా కన్వీనర్, ఇండియా కన్వీనర్గా ఎక్స్పెక్ట్ చేశాం. ఓకే. అది మమత, కేజ్రీవాల్ గ్రహించి వాళ్ళు ఎవరిని కూడా ఇండియా కూటమిలో భాగస్వాములను సంప్రదించకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారిని కన్వీనర్గా ప్రకటిస్తారు. దాంతో ఈయన షాక్ వింటాడు అనమాట. ఇక తనకు ఆయన వచ్చిందే ప్రధానంగా నెక్స్ట్ ఇక నాకు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాను, నాకు నెక్స్ట్ స్టెప్ ఢిల్లీని అనేటువంటిది లుటియన్ కల్చర్కి అలవాటు పడి ఆ ఢిల్లీకి పోవాలి ప్రధానమంత్రి స్థాయిలో అనే అంచనా. అది నెరవేరే కనిపించలే ఈ ఇండియా కూటమిలో. ఈలోపు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది అది జనవరిలో జరగటం, 22వ తారీఖు నాడు. దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక వ్యూహాత్మకంగా ఇంటింటికి అక్షింతలు పంచటం, ఈ రకంగా దానికి ఒక పబ్లిసిటీ చేసి రేపు ఇక 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం. దాంతో బీహార్లో ఈయన గమనించాడు, అక్కడ మహిళా ఓటర్లంతా కూడా బీజేపీని క్రమక్రమంగా మొగ్గు చూపుతున్నారు. ఈ అయోధ్య సంఘటనతోని, ప్రాణప్రతిష్ఠతోని ఇప్పుడు ఆయన సర్వే చేయించాడు. అక్కడ సర్వే చేయిస్తే మహిళలంతా కూడా బీజేపీకే వైపు మొగ్గుతున్నారు అనేటువంటి అంచనాలు రావడంతో బీహార్లో ఓకే. దాంతో ఇక ఇందులో ఉంటే లాభం లేదు, కనీసం ఇక ఎట్లాగో ఇండియా కూటమి నుంచి కన్వీనర్ పోస్టు రాలేదు, బీజేపీ కూటమి నుంచి ఎట్లాగో అక్కడ మోడీ ఉన్నాడు కదా స్థానం, కనీసం ఉన్న సీట్లను కాపాడుకోవటానికి నెక్స్ట్ తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవటానికి ఆయన ఈ మధ్యన ఈ కుప్పిగంతులు వేయటం జరిగింది. అది రాజకీయాల్లో ఆ కుప్పిగంతులు మంచిగానంటారా? కుప్పిగంతులు మంచిదని ఎలా ఉంటామండి? జనరల్గా నీ ఓటర్లు, నేను ఎన్నుకున్న నియోజకవర్గ ఓటర్లు కుప్పిగంతులు ఏమని నిన్ను పంపించలేదు. నీ పార్టీకి ఫిలాసఫీ నచ్చి, పాలసీలు నచ్చి, వాళ్లకు ఆ పార్టీ అయితే బాగుండదు, ఈ పార్టీ అయితే తమ క్షేమాన్ని కాల్చిస్తాయనేటువంటి, మేలు చేస్తాయనేటువంటి దృక్పథంతో నిన్ను కల్పిస్తాను. అటువంటిది నువ్వు కుప్పిగంతులు వేస్తే వాళ్ళని మోసం చేసినట్టు కదా. ఇప్పుడు నీకు అక్కడి నుంచి నిన్ను పంపించింది వాళ్ళ నియోజకవర్గ ప్రజలను ప్రాతినిధ్యం వహించమని పంపించారు, కానీ వాళ్ళను అనాథగా వదిలిపెట్టమని పంపించారు. అది చాలా దారుణమైనటువంటి అనైతిక చర్య. ఇప్పుడు దక్షిణాది నుంచి చూసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కటే ఇండియా కూటమిలో ఉన్నాడు, దక్షిణాది రాష్ట్రాల నుంచి యాక్చువల్గా. సో ఆయన ఇండియా కూటమిలో కంటిన్యూ చేసే పరిస్థితి ఉందా? ఆయన కూడా బయటకు వచ్చే కార్యక్రమం ఏమన్నా పెట్టుకున్నారంటారా? దక్షిణాదిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇండియా కూటమిలోనే ఉన్నాయి, ఎక్సెప్ట్ అంటే బాంబే షిండే తప్ప. అంటే అది సగం దక్షిణాది, సగం ఉత్తరాది. కేరళ విజయన్ సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆయన ఇండియా కూటమిలోనే సిపిఎం పార్టీ. పోతే కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రాతినిధ్యం, అది ఇండియా కూటమి. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఇతర పార్టీలుగా చూసుకుంటే ఓన్లీ స్టాలిన్ ఒకటే కనబడుతున్నాడు. స్టాలిన్ ఒకటి, విజయన్. ఇకపోతే మన ఆంధ్రాలో జగన్, వీళ్ళు ఉన్నారు. జగన్ పరిస్థితి ఏంటంటే ముందు నుంచి వెనకపోయి, ఆయన గతంలో ఉన్నటువంటి కేసులు, గతంలో జైలు అనుభవం, మళ్ళీ ఆయనతో విభేదిస్తే ఏమంటే మళ్ళీ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అనేటువంటి భయంతో రేపు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అధికారం రాకపోతే మిరకేలు జగన్ అట్లా ఉంటాడనేటువంటి మనకు నమ్మకం కూడా ఉండదు. ఇకపోతే అక్కడ తమిళనాడులో బీజేపీ టాపిక్ తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు కాబట్టి జగన్ బీజేపీ వైపు ఉంటే బాగుంటుంది, ఆయన ఫ్యూచర్ బాగుంటుందని బీజేపీకి పరోక్ష సపోర్ట్ ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా గెలిస్తే అని చెప్తున్నా, ఆ చెల్లి నుంచి కూడా షర్మిల నుంచి కూడా ఆయనకి సపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో చెల్లిని కాంగ్రెస్ లో పంపించారనేది ప్రస్తుతం ప్రజల్లో ఉన్న వాదన. అది మీరు దాన్ని ఏకీభవిస్తారు? మరి ఇప్పుడు ఇండియా కూటమిలోకి వస్తాడా అనేటువంటిదంటే మీకు చెప్పాను, ఆయనకు ఉన్నటువంటి కేసులు ఆయనకు ఒక గుదిబండగా తయారైనవి.
ఇప్పుడు బీజేపీ అధికారం లేకపోతే ఆయన బీజేపీ పోవడానికి అవకాశం ఏముంటుంది? తప్పకుండా కాంగ్రెస్, ఎందుకంటే ఆయన జీన్స్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి తండ్రి కానీ. అది ఇప్పుడు బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. ఎస్. కాబట్టి తర్వాత అన్న చెల్లెలు కలిసిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది సో కూటముల వల్ల దేశానికి ప్రయోజనం ఉన్నదండి అని మనం భావించవచ్చా? కూటమిలో ఒక రకంగా నా దృష్టిలో గుదిబండలాగా తయారైతే, ఎందుకంటే అలా సింగిల్ పార్టీ మెజార్టీ ఉంటే వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే. కానీ ఒక పార్టీ ఇప్పుడు సపోజ్ డిఎంకే పార్టీ ఉందనుకో, డిఎంకే పార్టీ ఆ రాష్ట్ర ఇంట్రెస్ట్ కావాలంట, నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు దూరదృష్టితో ఉన్నా కూడా ముఖ్యంగా ప్రధానం వాళ్ళకు స్థానిక ఇంట్రెస్ట్. ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ కలిసింది అనుకోండి, రేపు మెజారిటీ వస్తే బీఆర్ఎస్కి ఇక్కడ తెలంగాణ పార్టీ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాగే కూటమిలో ఈ చిన్న చిన్న పార్టీలు ఏంటంటే, ఇప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎందుకు పతనం అయిపోయింది? 2G స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాంతీయ పార్టీ నుంచి. ఇప్పుడు ఇవాళ సోరెన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి మైన్స్ అవన్నీ, అది రిచ్ స్టేట్ ఫర్ మైన్స్, అక్కడ జరిగినటువంటి వాటితోటి అట్లా కంట్రోల్ చేయలేకపోతే, కంట్రోల్ చేస్తే మేము అక్కడ యూపీలో యూపీ వాళ్ళు మేము వెళ్ళిపోతామని బెదిరిస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. అందుకని వాళ్ళ కత్తి మీద సాములాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే మన్మోహన్ సింగ్ చాలా నిజాయితీపరుడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు ఈ ట్రావెల్ ఇన్ బస్సెస్ అంత నిజాయితీపరుడు అన్నమాట. అంత పెద్ద ఉన్నత స్థాయిలో అధికారిగా పనిచేసిన, వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు, ఆర్బీఐ డైరెక్టర్ చేసిన, పదవి లేనప్పుడు ఆయన బస్సులోనే ప్రయాణం చేసేవాడు. అంత నిజాయితీపరుడు ఆయన. సో జాతీయ పార్టీల్లోనే జాతీయవాదం ఉంటుంది తప్పించి ప్రాంతీయ పార్టీల్లో ఆ జాతీయవాదం అనేది ఆ రాష్ట్రానికే పరిమితం అవుతుంది అనేది మీ అభిప్రాయం? ఇవాళ జాతీయవాదం కూడా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, నేషనల్ పార్టీలో కూడా ఆ జాతీయవాదం కేవలం ఆ పార్టీ ప్రయోజనాలు, ఆ పదవిలో ఉన్న వ్యక్తుల ప్రయోజనాలే ప్రధాన అంశం అయిపోయినాయి. ఆ విలువలు నెహ్రూతోనే అంతమైపోయినాయి. మీకు ఇక్కడ ఉదాహరణ చెప్తాను నేను. 1950లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దానికి సర్దార్ పటేల్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి పురుషోత్తం దాస్ టాండన్ అనేటువంటి వ్యక్తిని సూచిస్తాడు. నెహ్రూ ఒప్పుకోడు. దానికి ప్రధానంగా 2 కారణాలు. ఏంటంటే పురుషోత్తం దాస్ టాండన్ హిందూవాదు, ముస్లింలు ఒక దశలో మీరు కట్టుబాట్లు, ఇక్కడ ఆచార వ్యవహారాలు పద్ధతులు నచ్చకపోతే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటాడు. మరొకసారి ఏంటంటే ఆయన చెప్పులు ధరించాడు. ఎందుకు ధరించాడంటే, చెప్పులు ఆవుతోలతో తయారు చేసే అవకాశాలు ఉంటాయి కదా, ఆవుతోలు ధరించడం మహాపాతకం అనేటువంటి. ఈయన ప్యూర్ సెక్యులరిస్ట్. ఈయన అన్ని మతాలను గౌరవించాలంటాడు. అన్ని మతాలకు ఒక పౌరుడిగా భారతదేశం అందే హక్కులు అన్నీ అందరికీ అందాలంటారు. మతం అనేటువంటిది వ్యక్తిగతం. అందుకని ఆర్టికల్ 21 ఏం చేస్తుందంటే, మతం ఇది ఇండివిజువల్ విశ్వాసం. దాన్ని ఒక మతంలో నుంచి ఇంకో మతంలోకి మారవచ్చు, అది ఆ వ్యక్తి స్వేచ్ఛ. అలాంటి పరిస్థితులు అది నెహ్రూ గారి నిబద్ధత. ఆ టైంలో నెహ్రూ క్యాండిడేట్ ఆచార్య కృపాలని, నెహ్రూ ప్రపోజ్ చేసిన కృపాలని ఓడిపోతాడు, టాండన్ గెలుస్తాడు పటేల్కి సంబంధించి. అంటే సిద్ధాంతాలకు, ఆ రోజు విలువలకు అంత కట్టుబడి ఉండేటువంటి పరిస్థితి. ఈనాడు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇండియా కూటమి చేతిలో ఉంటే భారతదేశం సేఫ్ సైడ్గా ఉంటుందా? బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమితో ఉంటే భారతదేశం సేఫ్ సైడ్గా ఉంటుంది? దానికి నేను చెప్పేది ఉంటుంది, ప్రజల నిర్ణయమే చెప్పాడు. నిన్న కరిగే చెప్పాడు, ఇదే చివరి కూటమి ఎన్నికలు అవుతాయా అని చెప్పి, ఏది ఇండియా కూటమి రాకపోతే అది ప్రజలు నిర్ణయించాలి. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.